హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టుడే అప్డేట్. నేను మీ ప్రతాప్. ఈరోజు ఒక అప్డేట్ తోటి మీ ముందు రావడం జరిగింది. అదేమిటంటే పెన్షన్దారులకి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అనేది తెలియజేయడం జరిగింది. పెన్షన్ తీసుకునేవారు పనుల నిమిత్తం వేరు ప్రాంతాలకు కనుక వెళ్ళినట్లయితే ఆ పెన్షన్ సమయానికి తిరిగి మళ్ళీ మీ సొంత గ్రామాలకు వచ్చి పెన్షన్ తీసుకునే అవకాశం అయితే ఇప్పటి వరకు అయితే ఉండడం అయితే ఉంది. ఇప్పటి నుంచి ప్రభుత్వం అయితే మీరు ఏ ప్రాంతంలోకి అయితే పనుల నిమిత్తం వెళ్ళారో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే, తెలంగాణ లేదా ఇతర బెంగళూరు, చెన్నై ఇలాంటి ప్రాంతాలకు కనుక పనుల నిమిత్తం వెళ్ళినట్లయితే వారికి ఇలాంటి అవకాశం అయితే లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లోనే మీరు పనుల నిమిత్తం వేరే జిల్లాలకు కనుక వెళ్ళినట్లయితే మీరు అక్కడే పెన్షన్ తీసుకునే వెసులుబాటును అయితే ప్రభుత్వం కల్పించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మీరు ఇప్పుడు ఎక్కడైతే మీరు పెన్షన్ అనేది తీసుకుంటున్నారో ఆ సచివాలయం కనుక వెళ్ళి మేము పలానా ప్రాంతంలో, పలానా సచివాలయ పరిధిలో, పలానా మండలంలో మేము ఇలా పనుల నిమిత్తం వెళ్ళాము, మా పెన్షన్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మీరు ఆ సచివాలయం సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా మీ ఇప్పుడు ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న సచివాలయంలో కనుక అందించినట్లయితే మీకు నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ అనేది మీరు ఎక్కడైతే పనుల నిమిత్తం వెళ్ళారో అక్కడే పెన్షన్ అనేది తీసుకునే వెసులుబాటు అయితే ప్రభుత్వం కల్పించింది. కాబట్టి పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఇక మీద నుంచి మీ సొంత గ్రామాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ పనుల నిమిత్తం మీకు ఎక్కడైతే ఉన్నారో అక్కడే పెన్షన్ తీసుకోవచ్చు. మీరు పెన్షన్ అనేది ఏ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి ఒక సచివాలయం కోడ్ అనేది మీరు చెప్పవలసి ఉంటుంది. ఆ మండలము, జిల్లా పేరు, మీరు ఏ ఏరియాలో ఉంటున్నారో ఆ ఏరియా అడ్రస్ అనేది మీరు క్లియర్గా, మీరు ఇప్పుడు ఏ సచివాలయం అయితే పెన్షన్ అనేది తీసుకుంటున్నారో ఆ పెన్షన్స్ ఆ సచివాలయంలో మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తే మీకు పెన్షన్ అనేది అక్కడికి నెక్స్ట్ మంత్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. ప్రతి ఒక్క పెన్షన్దారుకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.